ఇగండి మీ పేరు? వెంకట్రావు అండి. తాతగారు బాబు గారు గెలిచారు కదా, ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళ పరిపాలన ఎలా ఉండబోతుంది? బాబు గారు గెలిచినప్పుడు రాజధాని కడతాడు, రాజధాని గ్యారంటీ కడతాడు. రాజధాని అమరావతి, అమరావతికి తిరిగి లేకుండా రాజధాని మాత్రం కడతాడు గ్యారంటీ. లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం తాత? లోకేష్ గారు ఏముంటుంది, లోకేష్ గారు చేసే కంపెనీలకు ఆయనకి శాఖ ఇచ్చారు కాబట్టి ఆయన కూడా తీసుకురావచ్చు, మనం కాదంటలా. లోకేష్ గారు కూడా కంపెనీలు తీసుకొస్తాడు, కంపెనీలు గ్యారంటీగా వస్తాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగాలు రావటమే మనకు కావాల్సిన దేశం, మన దేశం బాగుపడాల్సిందే మనకు కావాల్సింది, కానీ వేరే విషయం మనకేంటికి. ఇప్పుడు లోకేష్ గారు వచ్చిండు, ఆయన కంపెనీలకు ఇచ్చారు కాబట్టి ఏదో 10 కంపెనీలు కడితే 1 లక్ష మంది దాంట్లో ఉద్యోగాలు వస్తే బాగుపడతారు. ఇంకంతమంది మంచి వైసీపీ వాళ్ళు ఓడిపోవడానికి కారణం ఏంటి? వైసీపీ ఓడిపోవడానికి 3 రాజధానులు, ఉచిక 3 రాజధానులు అంటాం. ఇప్పుడు పరిపాలన సరిగ్గా లేకపోవడం, ఆరోగ్యశ్రీ ఇవన్నీ నవరాత్రులు వచ్చాయి కాబట్టి వాళ్ళు లోటు లేదు కాబట్టి. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యం మనకి ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్ లోటు ఉంది కాబట్టి ఏం చేసినా మనకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఉద్యోగాలు కావాలా, అది మెయిన్ పాయింట్. దాన్ని చేయలేకపోతే జనం ఓట్లు వేయలేదు. జగన్ గారి పరిపాలనకి బాబు గారి పరిపాలనకి తేడా ఏంటి? చాలా ఏముంటుంది, ఇప్పుడు ఈయన కూడా వాళ్ళకి చేయకపోతే ఈయన కూడా అట్లనే పోతారు. మనం చేయగలిగింది ప్రజా తీర్మానం, ఇది మనం చేసేది కాదు. ప్రజలు ఎటు తీర్మానం ఇస్తే అట్టే తీర్మానం. జగన్ గారు మంచి చేస్తే జగన్ గారికి వేసేవాళ్ళు. ఇలా మునుపు 2014 ఆయన మంచి చేసినాక ఆయనకి వేశారు, ఆయన తీసేసి ఆయనకి వేశారు. రేపు ఏం చేయలేదు అనుకో ఆయనే గెలిపిస్తారు. ప్రజా తీర్పుది, ఒకళ్ళు చెప్పేది కాదు, మనం చేసేది కాదు. న్యాయపతి బాగా జాతర 3 రాజధానులు కాకుండా వీళ్ళని ప్రజా తీర్పు కాకుండా చేస్తే ఆయనే గెలిచేవాడు. ఆయన జగన్ గారు కూడా మంచి చేసిండు, కాకపోతే చేసింది ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఎప్పుడైతే ఉసుక ఇవన్నీ పడిపోయినాయో 3 రాజధానులు అన్నాడు, అప్పుడే ఆయనకి జనంలో తేడా వచ్చింది. కానీ ఈవీఎం మిషన్ల ద్వారా ఫ్రాడ్ జరిగింది అంటున్నారు కదా. అవి ఇప్పుడు మునుపు 51 వస్తే జరగలేదా, ఇప్పుడు ఎట్ట జరుగుద్ది? ఎటు గెలిస్తే అటు అనుకుంటారు. ఇవన్నీ నమ్మేవి కాదు, వినేవి కాదు. అది మన నమ్మకుడు. థ్యాంక్ యూ అండి.